కావేరి పెళ్లికెళ్ళింది. నాతో చెప్పకుండా ఎందుకు పంపినావక్క? శివుడు ఏమిరా? ఏమైనాది? ఎవడురా నిన్ను కొట్టినోడు? అని సంప్రచ్చా నా తమ్ముడు అంటోనివి. నీ నెత్తురు నాకు చూపించినోడి ఒంట్లో నెత్తురు సుక్క కూడా లేకుండా చేస్తా. చెప్పు, ఎవడాడు? చెప్పరా, ఏమైనాది? నాకేం కాలేదన్నా. కావేరమ్మకేమైనాది? చేదాటిపోనాదన్నా. ప్రేమలో పడింది. ఏంటే ఏం చేసినావే? ఏం చేస్తున్నావే? చదువుకుంటావని నేను నీడబెడితే ప్రేమ దోమ అంటూ నీ ఇష్టం వచ్చి ఆటోతాండావా? మన పొరువు మర్యాద బంధువా? కడుపున పుట్టినావే, మనమేంది, మన కథ ఏంది? ఏమైందన్నా? చెప్తూ కొడత గబ్బు నాయాల. దాని ఇష్టం వచ్చేది తట్టెక్కలాంటే చూచండావా? మగతనం లేని ముండ పప్పినాయాల. ఒరే, నీకు పిల్లలు లేరు, నాకుంది దొక్కతే. ఎవ్వరూ చెయ్యలేనంత గొప్పగా చేద్దాం అనుకున్నా దీని పెంట్లి జిల్లాలో తలెత్తుకోలేకుండా చేసినది. ఏమమ్మా,
ఆడిదానివి నువ్వేం చేస్తాడావు? పక్కింటోనితో నా కూతురు ప్రేమలో పడ్డ సంగతి నాకు తెలిసిందాక నీకు తెలియకపోయినే. తప్పైపోయింది బావగారు. ఇక నుండి అబ్బాయిని కలవకుండా చూస్తాను. నన్నెవరూ ఆపలేరు. నేను గిరిని పెళ్లి చేసుకుంటాను. ఆ ఛాన్స్ నీకివ్వను. ఏంటి? యుద్ధం నీతో కాదే, హానితో మొదలెడతా. నువ్వు నీ ట్రైన్ చూచారేంద్ర గబ్బునాయాలారా, ఎదుగులాడండి. చిన్ను ఏంట్రా? ఏంటండి ఏమైంది? ఏడా నీ బామర్ది పిలుసో, పిలుసండి. ఎందుకు? చెబితే గాని పిలవేంద్ర చిల్లరనాయాల. ఏంటండి మర్యాద లేకుండా? నీకు మర్యాద ఏంద్ర బట్టలు కొట్టు. నాకు చెప్పు, నా కూతుర్ని నీ బామర్ది గారు ప్రేమించడం మర్యాద? చెప్పు చెప్పు చెప్పరా. ఏమైంది రచన? ఏమైంది? చెప్పరా. ఆగు. అన్నా ఆడు పైన లేడన్నా. యాడికి పోతాడ్రా నాకు సిక్కకుండా? ఆడి ప్రాణాలు తీసేస్తాను ఇయ్యాల. చెప్పు నీ బామ్మర్దికి 24 గంటల్లో ఆడి రాయలసీమ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. మళ్ళీ నాకు కనిపించినాడా నీ ఇల్లుంటదు, బట్టలో కొట్టుండదు, ఏది ఉండదు. ముండ మొయ్యడానికి నీ పెళ్ళాం తప్ప. తగిలబెట్టేచ్చా, బూడిచ్చేసేచ్చా. నాకయ్యే ఖర్చు ఒక్క అగ్గిపుల్ల. అరే థాయ్, ఆ గిరిగాడు ఊళ్ళో యాడున్నాడో ఎత్తుకులాడండి. యాడున్నా సరే కాళ్ళు చేతులు ఎరగొట్టి గంటలో నా కాళ్ళ మీద పడేయండి. ఏం ములాజే చూడొద్దు. హరి ఎవరు? గిరి, ఏమైందమ్మా? మావయ్య, కావేరకు వాళ్ళ నాన్న వచ్చి చిన్నుని డాడీని కొట్టాడు. నిన్ను చంపేస్తానన్నారు మావయ్య. నువ్వు ఊరు వెళ్ళిపో మావయ్య. నీకోసం వెతికిస్తున్నాడు మావయ్య. నువ్వు కనపడితే చంపేస్తాడు. వెళ్ళిపో మావయ్య. నువ్వు మా వాళ్ళ రక్తం కళ్ళ చూసావు, అందుకు నీ ప్రాణం తీసేవాడిని. కానీ నువ్వు కావేరి తండ్రివైపోయావు. కావేరి, గౌరవంగా వచ్చి మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ మీ నాన్నకు మర్యాద తెలీదు.
అందుకే నేను మర్యాద తప్పాను. రాయలసీమ వదిలిపోమ్మన్నావంటగా, వెళతాను. కానీ ఒంటరిగా కాదు, నీ కూతురుని తీసుకొని. రా కావేరి. అది నా నెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డరా, నీతో రాదు. నేను వెళ్తాను. ప్రేమ ప్రేమకు లొంగుతుంది గాని పెద్దరికానికి కాదు.